4 పనులు కట్టండి రద్దు చేస్తానంటే నేను 4 ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు అన్నారు. ప్లాట్ను కాపాడుకునేందుకు కేంద్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయని పేర్కొన్నారు. కేంద్ర విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించడం హర్షణీయమని అన్నారు. కేంద్రం స్టీల్ ప్లాంట్కు నిధులు మంజూరు చేయడంతో విశాఖలో గణబాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేడుకలు జరుపుకోవడం ప్రత్యేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక నినాదం, ఒక సెంటిమెంట్, ఎంతో మంది త్యాగతనుల కారణంగా వచ్చినటువంటి ఒక పరిశ్రమ తర్వాత కాలంలో ఒక సెంటిమెంట్ అయ్యింది చెప్పాలనుకుంటే తెలుగువారు అందరికీ కూడా. మరి అలాంటి పరిశ్రమ గతంలో కూడా నేను మొట్టమొదటి శాసనసభ్యుని అయినప్పుడు పెద్ద నియోజకవర్గం ఆ రోజు ఒక ప్రతిపాదన BIFRకి వెళ్ళాలనేటువంటి ప్రతిపాదన రావడం, ఆ రోజు వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారిని కలిసి అది విరమింపజేసినటువంటి ఆ ప్రతిపాదనని ఒకసారి గుర్తు చేస్తున్నారు. మరి ఈరోజు అనేక ఉద్యమాలు ఉద్యోగస్తులు నిరవధికంగా ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నారు. ఇది ప్రైవేట్ పరం అవుతుంది, నష్టాల్లో ఉంది, ప్లాంట్ మూసేనారు లేదా ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేటువంటి ఒక అభద్రత మన ప్రాంతంలో ఉంది. గత పాలకులు, రాష్ట్రంలో ఉండేటువంటి పాలకులు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ భూములు అమ్మాలనేటువంటి ప్రతిపాదన చేయడం, ఎందుకంటే ఇంకా ప్లాంట్ ఎలాగో మూసేస్తారు, భూములు అమ్మాలనేటువంటి ప్రతిపాదన చేయడం దురదృష్టకరం. అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, ఆ రోజు ఒకటే మాట చెప్పాం, ఈ రోజు అదే మాట మీద నిలబడ్డాం. ప్లాంట్ పని